అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ఇంకా మన సనాతన ధర్మమే చాలా గొప్పది. అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి. 3:30, 4 o'clock. ఓకే. 15-20 minutes ఆ పని. వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 10 గ్రాములు మైనస్ ఉంటుంది. ఓకే. బట్ బాహ్య శుద్ధి నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఓకే. నవ్ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులుతుంది. అవును. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిల రావాలకు కూడా చేయవు. ప్రకృతి అంత ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఆ గాలిలో కలిసి ఉంటాయి. ఓకే. దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది, ఇదంతా ఏది లేదు. పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. ఆ 1 గంట సౌండ్ స్లీప్. అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. బట్ ఆత్మతత్వంలో ఉన్నా మన సంగతి మనకు అప్పుడు తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనేదానికి ఈ సాధనలు వ్యవహారాలు. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అని అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు. సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాడు ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్ళలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తుంది. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అదే ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామిజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇటు తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం.
ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులోకి కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 సెకండ్స్ 40 సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 మినిట్స్ 2.5 మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి 1 నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేది కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా, పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం.